అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు త్వరలో ఆషాఢ మాసం పూర్తయ్యి శ్రావణ మాసం రాబోతుంది కదండి. అదే విధంగా మన పంచాంగం ప్రకారం ఈ సంవత్సరంలో మనకు రెండవ సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుందండి. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడబోతుంది, మరి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, మనము గ్రహణ నియమాలు పాటించాలా లేదా, అలాగే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజలు చేసుకోవటానికి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఈ మాసంలో నాన్ వెజ్ అనేది తినవచ్చా, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా, అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే వాటి గురించి పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి, కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. శ్రావణ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి నోములు, వ్రతాలు, వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతాలు, శ్రావణ మంగళవారం నోములు. వీటన్నింటి కోసము కూడా మనము ముందుగానే ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము. ప్రత్యేకించి వరాలిచ్చే వరాల తల్లి వరలక్ష్మీదేవి పూజ కోసం కూడా కొత్త కొత్త పూజా సామాను, కొత్త కొత్త డెకరేషన్ వస్తువులు కూడా కొనుక్కుంటూ ఉంటాము. ఈ శ్రావణ మాస పూజల కోసం ఎన్నో రకరకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము. మరి మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రపరచుకొని ఈ మాసం అంతా కూడా ఆ శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలే కాదండి, ఈ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవండి. శ్రావణ మంగళవారాలలో మంగళగౌరి నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. శ్రావణ మాసం మొత్తము కూడా అన్ని మంచి రోజులే అండి. శ్రావణ మాసం అంటేనే ఒక పండుగ వాతావరణము. ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే ఇంకా చెప్పనవసరం లేదు. అయితే మనకు ఈ 2026 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు నెల 13వ తేదీ అంటే గురువారము శ్రావణ శుద్ధ పాడ్యమితో ప్రారంభమయ్యి సెప్టెంబర్ 11వ తేదీ అంటే శుక్రవారము అమావాస్య తిథితో మనకు శ్రావణ మాసం అనేది పూర్తవుతుందండి. ఈ మాసం అంతా కూడా మనము ఏ పూజలు చేసినా, ఏ నోములు నోచినా మంచి ఫలితాలు కలుగుతాయండి. అయితే ఈ శ్రావణ మాస పూజల కోసం మనము ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, సాధారణంగా మనము ప్రతి నెలలో కూడా అమావాస్య ముందు కానీ అమావాస్య తర్వాత కానీ ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఈసారి మనకు ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో 12వ తేదీ బుధవారం రోజు అమావాస్య తిథి వచ్చిందండి. అమావాస్య ముందు రోజు మనకు మంగళవారం వచ్చింది. నార్మల్గా మనము మంగళ శుక్రవారాలలో ఇంట్లో బూజులు దులపటం కానీ, దేవుని ఫోటోలు, దేవుని విగ్రహాలు శుభ్రం చేయటం కానీ అస్సలు చెయ్యము. ఇక అమావాస్య తర్వాత రోజు నుండి మనకు శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ శ్రావణ మాస పూజల కోసం మీరు ఇంటిని కానీ, పూజ గదిని, దేవుని ఫోటోసు, విగ్రహాలు, పూజా సామాను శుభ్రం చేసుకోవాలి అనుకున్న వారు ఆగస్టు నెలలో 8, 9, 10 ఈ తేదీలలో అంటే శనివారం, ఆదివారం, సోమవారం ఈ రోజుల్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. క్లీన్ చేసుకోవటం అంటే శుభ్రంగా బూజులు దులుపుకొని, అలాగే దేవుని ఫొటోసు, దేవుని విగ్రహాలు ఉంటే విగ్రహాలు, పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా శుభ్రం చేసుకొని దేవుని ఫొటోస్కి, విగ్రహాలకి చందన కుంకుమలతో బొట్టు పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే దేవుని మందిరంలో దేవుని ఫొటోసు, విగ్రహాలు పెట్టిన ప్లేస్ని కూడా శుభ్రం చేసుకోవాలండి. ఫోటోల కింద, విగ్రహాల కింద వేసిన క్లాత్ని మార్చి మరలా ఉతికిన క్లాత్ని వేసుకొని పెట్టుకోవాలి. అదే విధంగా పూజా మందిరంలో పూజకు సంబంధించిన అన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. గడపలను శుభ్రంగా కడిగి పసుపు రాసి గడపల మీద ముగ్గు వేసి కుంకుమతో బొట్టు పెట్టి గడపలను అందంగా అలంకరించుకోవాలి. అదే విధంగా లక్ష్మీ స్వరూపమైన తులసి కోటని కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించుకోవాలండి. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడబోతుందండి. మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరంలో ఇది మనకు రెండవ సూర్యగ్రహణం అవుతుంది. మన భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 9 గంటల 4 నిమిషాలకు ప్రారంభమయ్యి ఆగస్టు 13 తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణం సుమారు 7 గంటల పైనే ఉంటుందండి. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదండి. ఎందుకంటే ఆ సమయంలో మనకు రాత్రి సమయం అవుతుంది. కాబట్టి మనము గ్రహణ సమయంలో ఎటువంటి సూతక నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. ఇక ఈ శ్రావణ మాసంలో పూజను ఏ విధంగా చేయాలి అంటే, ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ ప్రత్యేకమైన వారాలలో మాత్రమే పూజలు కొంచెం ప్రత్యేకంగా చేసుకోవాలండి.
మిగిలిన రోజుల్లో మాత్రం ప్రతిరోజులాగే నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు తలస్నానం చేయాలా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుందండి. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే తలస్నానం చేసి పూజ చేసుకోవాలి. మిగిలిన రోజుల్లో కంఠ స్నానం చేసి నిత్య పూజ చేసుకుంటే చాలండి. అదే విధంగా ప్రతిరోజు కూడా ఇల్లు మాప్ పెట్టాల్సిన అవసరం లేదండి. వారంలో వచ్చే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే మాప్ పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఒకవేళ ఇంట్లో కనుక నాన్ వెజ్ వండినా తినినా ఇల్లు మాప్ పెట్టుకోవాలి. ప్రత్యేకమైన రోజులైతే తలస్నానం కూడా చేసి పూజ చేసుకోవాలి. ఇక ప్రతిరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యం అనేది మీ శక్తిని బట్టి మీరు ఏదైనా పెట్టవచ్చండి. మామూలు రోజుల్లో చిన్న బెల్లం ముక్క కానీ పటిక బెల్లం పలుకులు కానీ పెట్టుకొని ప్రత్యేకమైన రోజుల్లో అంటే మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలాంటి రోజుల్లో మీరు వండగలిగితే వండిన నైవేద్యాన్ని నివేదించండి, లేదా ఏదైనా పండ్లను నివేదన చెయ్యండి. శుక్రవారం రోజుల్లో గోరువెచ్చని పాలల్లో కాస్త పంచదార వేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకొని ప్రతిరోజు సాయంత్రం ఒక టైం పెట్టుకొని అదే టైంకి రోజు కనకదార స్తోత్రం చదువుకోండి, చాలా మంచిది. అయితే మళ్ళీ సాయంత్రం పూజ చేసే సమయంలో ఉదయం పెట్టిన పూలు పాడవకుండా ఉంటే ఆ పూలు అలాగే ఉంచవచ్చండి. దీపారాధన కుందులు కూడా ఉదయం చేసిన దీపాలలో ఒత్తులు మార్చి కొత్త ఒత్తులు వేసి మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్ గా శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసుకోవచ్చండి. అయితే నెల మధ్యలో ఆటంకం వస్తే కనుక ఆటంకం రాని వరకు ప్రతిరోజు పూజ చేసుకోండి. ఆటంకం వచ్చి ఆటంకం పూర్తయ్యాక అంటే 5వ రోజుతో ఆటంకం పూర్తవుతుంది కాబట్టి 6వ రోజు నుండి మళ్ళీ పూజను స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసం అంతా కూడా నాన్ వెజ్ తినవచ్చా లేదా బ్రహ్మచర్యం పాటించాలా అంటే కనుక మీరు ఈ నెల అంతా కూడా అంటే శ్రావణ మాసం మొత్తము కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము అని సంకల్పం తీసుకుంటే మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదండి. అదేవిధంగా బ్రహ్మచర్య నియమాన్ని తప్పకుండా పాటించాలి. అలా కాకుండా సంకల్పం ఏమీ తీసుకోకుండా మామూలుగా మాకు అవకాశం ఉన్నంత వరకు అమ్మవారికి పూజ చేసుకుంటాము అనుకుంటే నాన్ వెజ్ తిన్నా పర్వాలేదండి. అలాగే బ్రహ్మచర్య నియమాన్ని పాటించవలసిన అవసరం కూడా ఉండదు. అయితే పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుందండి. మీరు ఉదయం పూజ పూర్తి చేసుకున్న తర్వాత నాన్ వెజ్ తిన్నా పర్వాలేదండి. అదే రోజు సాయంత్రం మళ్ళీ పూజ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా తలస్నానం చేసి ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. ఇవన్నీ చేయలేము అనుకుంటే నాన్ వెజ్ తిన్న రోజు సాయంత్రం పూజ స్కిప్ చేయండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం చక్కగా తలస్నానం చేసి పూజ చేసుకోవచ్చు. మిగిలిన రోజుల్లో ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుందండి. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజులలో మాత్రం పూజ చేసుకొని నాన్ వెజ్ మాత్రం తినకండి. అలాగే భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తే చాలా మంచిది. చూశారు కదండి, శ్రావణ మాసానికి సంబంధించి ముఖ్యమైన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.